అందరు నమస్కారం అండి. పొద్దున నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈ ప్రశ్న అలియాస్ రావణ్ అనే లుచ్చా లఫంగి బోకర్ ఎవరైతే ఉన్నారో వాడి గురించి కొద్దిగా టచ్ చేయడం జరిగింది. మన వాళ్ళకి అది నచ్చలేదంట. చాలామంది రిక్వెస్ట్ చేశారు, మీ దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మాకు 100% ఇవ్వు, 100% వాడికి కౌంటర్ చెయ్యి అని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ మేరకు ఈ వీడియోలో ఆ లోఫర్ గార్డ్ గురించి 100% నాన్ స్టాప్ బ్యాటింగ్ వాడికి ఈ వీడియోలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి చిన్నపిల్లలు, మహిళలు ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో మాత్రం కొద్దిగా దూరంగా ఉండండి. ఈ వీడియోని స్కిప్ చేసి ఇక్కడితో వెళ్ళిపోండి. ఎందుకంటే కొన్ని సంస్కృతి సాంప్రదాయ పదాలు ఈ వీడియోలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మహిళలు మాత్రం చూడకూడదని నేను కోరుకుంటున్నాను. వీడి గురించి మాట్లాడదాం, పూర్తిగా మాట్లాడదాం. దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, మనం ఇద్దాం. లౌడెక్క బాల్, లౌడెక్క బాల్ వెయిట్ చేయమని చెప్పాను కదా, వెయిట్ చేయి. ఎందుకు తొందర నీకు? లౌడెక్క బాల్ వెయిట్ చేయి. ఫస్ట్ నేను చెప్పు, నువ్వు చెప్పు. మన దాకా పవన్ కళ్యాణ్ గారు కుడిశాడు. పవన్ కళ్యాణ్ గారు ఉచ్చపోస్తే ఆ ఉచ్చన దోచుల్లో పోసుకొని ఎలా గుట్టా 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 తాగాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉచ్చ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీడికి ఉచ్చబోయాలి. వీడికి ఉచ్చపోస్తే వీడు ఆ దోషుల్లో పెట్టుకొని ఎలా తాగతాడనమాట. ఇలా తాగతాడు వీడు. ఈ లుచ్చా లఫంగి లోపర్ నా కొడుకు. ఇస్తారా నీకు? టన్నులు ఇస్తాను ఈ వీడియోలో నా కొడక. టన్నులు ఇస్తా. నేను బూతులు మాట్లాడి ఇలాంటి పదాలు మాట్లాడి చాలా రోజులు అయింది. నేను మాట్లాడదలుచుకోవాలా. నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు మాట్లాడాలా. కానీ నువ్వు తాగబోతున్నా కొడక, నువ్వు తాగొచ్చి ఆ అంటే ఆ మొత్తు తెలియకుండా ఉండడానికి ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని తాగబోతున్న కొడుకు మాట్లాడుతున్నావు. నువ్వు ఒక తాగుబోతున్న కొడుకు, నువ్వు ఒక తిరుగుబోతున్న కొడుకువి. నీకు ఇస్తారా నా కొడక? వీడియోలో కాసుకో, తోలి తీస్తా నా కొడక. మాట్లాడ నా కొడక. అందుకే కదా వచ్చేది నువ్వు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేదానికి వచ్చేది నువ్వు. పవన్ కళ్యాణ్ గారి ఎంగుల మిత్రుల కోసం ఎదురు చూసే వ్యక్తివి కదా. నువ్వు వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారిని తిడితే మనకు మైలేజ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తాగితే మనకు మైలేజ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంగిలి మిత్రులు తింటే మనకు మైలేజ్ వస్తుంది అని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికే వచ్చావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడడానికి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే లేకపోతే నీకు అసలుకి అన్నమే లేదురా. ఈరోజు నువ్వు 3 పూట్ల అన్నం తింటున్నావంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి వల్లే నువ్వు తింటున్నావు 3 పూట్ల అన్నం. నీ కుటుంబం కూడా 3 పూట్ల అన్నం తింటుందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారిని తిడితే నీకు యూస్ వస్తాయి, వ్యూవర్షిప్ వస్తుంది, నీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల కోసం, ఆ ఎంగిలి మెతుకుల కోసం ఇలాగా స్టేజ్ మీదలకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, ఇష్టం వచ్చినట్టు మొరుగుతావు. మాట్లాడరా నా కొడక. లౌడెక్క బాల్ మాట్లాడు. ప్రపంచంలో ఎవ్వరూ అడుక్కుంటున్న నీకంటే అడక్క తినే నా కొడుకు ఎవడైనా ఉంటాడా చెప్పరా? నీకంటే అడక్క తినే నా కొడుకు ఎవడైనా ఉంటాడా? ఎంతమంది దగ్గర నువ్వు అడక్క తింటున్నావు? ఎంతమంది దగ్గర నువ్వు చేయి చేస్తున్నావు? వైసీపీ వాళ్ళు వేసే ముష్టి కోసం వైసీపీ వాళ్ళు తిని ఆ చెయ్యి విదిలిస్తే ఆ మెతుకులు పడతాయి కదా, వాటి కోసం కుక్కలాగా ఎదురు చూసే నువ్వురా లోఫర్. లౌడెక్కే బాల్. లౌడెక్కే బాల్ నువ్వే. లౌడెక్క బాల్ నిన్నేరా రే? ప్రశ్న లౌడెక్క బాల్ నిన్నే. లౌడెక్క బాల్ మాట్లాడాల. లౌడెక్క బాల్ తాగు. ముగ్గురు తాగు నువ్వు పోయి. వాళ్ళు ముగ్గురు వచ్చపోస్తారు లైన్గా నిలబడి. నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాసిన్ని, ఆయన దగ్గర కాసిన్ని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాసిన్ని, ముగ్గురు తాగండి.
ఆ ఉచ్చ తీసుకెళ్ళి ఇంకా డ్రమ్ములో లేకుంటే బకెట్లో పోసుకొని మీ టీం ఉంటుంది కదా, నా టీం ఉంది, నా ప్రశ్న టీం ఉంది అంటావు కదా, వాళ్ళకు కూడా బొయ్యి కాసంతా, వాళ్ళు కూడా తాగుతారు. ఉచ్చ కోసం ఎదురు చేస్తే బేవసనా కొడకవి నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, లోఫర్ నా కొడక. నీ స్థాయి ఎంత, లౌడెక్కే బాల్ మీద బాల్, లౌడెక్కే బాల్. చాలా రోజులైంది కదా ఇలా మాట్లాడటం నాకు కూడా ఇష్టం లేదు. వాస్తవానికి నిజంగా వాస్తవం ఇష్టం లేదు. గతంలో ఇంతకుముందు ఒకసారి చాలాసార్లు మాట్లాడినా, ఎలక్షన్ ముందు మాట్లాడినా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడేది. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా మెచ్యూరిటీ వచ్చింది, ఆ ఆలోచన ధోరణ పెరిగింది. మనం ఇలా మాట్లాడకూడదు, మన పద్ధతిగా మాట్లాడాలని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇలాంటి పదాలు ఏ రోజు కూడా వాళ్ళ పద్ధతిగానే మాట్లాడా, పద్ధతిగానే విమర్శించా. కానీ ఇలాంటి లోఫర్ నా కొడుకు, ఇలాంటి లౌడెక్కే బాల్ నా కొడుక్కి ఇలాగే వార్నింగ్ ఇవ్వాలి. లౌడెక్కే బాల్ మాట్లాడారా, లౌడెక్కే బాల్. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా చంద్రబాబు నాయుడు గారు? మీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? నీ కళ్ళకి ఏం పట్టినాయిరా? ఆ వైసీపీ కలర్ ఏం పట్టిందా నీకు? బ్లూ కలర్ ఏం పట్టాయా? నీ నోట్లో ఏం పెట్టుకున్నావురా లుచ్చా లఫంగి? నీ నోట్లో ఏం పెట్టుకున్నావు? నువ్వు వెళ్ళి అంటే ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగింది అన్నావో వాళ్ళ దగ్గరగా వెళ్ళి, నువ్వు మగాడే కదా, నువ్వు పేదల ప్రక్షాళన మాట్లాడే వ్యక్తి కదా, నువ్వు వెళ్ళి కేసులు పెట్టించరా వాళ్ళ చేత, లేదా కోర్టులో చేయించరా? కోర్టులో చేయించడం మగాడేవైతే నువ్వు అలా నువ్వు ఆ వీడియోలో చీకట్లో కూర్చొని అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది, మనకి వ్యూవర్షిప్ పెరిగిపోతుంది, 2 లక్షలు, లక్ష 50,000, 30,000, 20,000 లక్ష పెరుగుతున్నా. ఎంత వచ్చింది రెవెన్యూ ఈరోజు ఒక $100 పడిందయ్యా. ఓకే, ఈరోజు $100 పడిందంటే పర్లా, ఓకే సరిపోద్ది. రేపేమన్నా తిట్టాలి, రేపేం మాట్లాడాలి? ఇది నీ బతుకు. కేవలం డాలర్ల కోసం, యూట్యూబ్ నుంచి వచ్చే డాలర్ల కోసం నువ్వు ఇలాంటి కుక్కను అనకూడదు. కుక్కలు మంచి కుక్కలతో పోల్చకూడదు. నిన్న లోఫర్ నిన్ను కుక్కలతో పోల్చకూడదు. అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఎంత గుర్తుందా? చెప్పు, తెలుసులే, రఘురామకృష్ణరాజు చెప్పు. ఏంటి ఈ రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా? ரகசியம் சொல்லணும். கல்யாணம் ஆனவங்க, வேலைக்கு போறவங்க எல்லாரும் ఇక రాధా మనోహర్ దాస్, ఈయన అనుకోకపోతే ఈయనకి బతుకులేదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టకపోతే నీకు కూడు లేదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టకపోతే నీకు, నీ కుటుంబానికి, నీ టీంకు కూడు లేదు. పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే నీకు కూడు. పవన్ కళ్యాణ్ గారు తిడితేనే $4 వస్తాయి నీకు. పవన్ కళ్యాణ్ గారు తిట్టి ఆ డబ్బులతో కూడు తినే లోఫర్ నా కొడుకువి, లౌడెక్కే బాల్ నా కొడుకువి నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావు. లోఫర్ నా కొడక. పవన్ కళ్యాణ్ గారు ఉచ్చబోస్తే ఉచ్చదాగే నా కొడుకువి నువ్వు. ఆ ఉచ్చ కోసం పడిగాపులు కాసే కొడుకువి నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడుతున్నావు. లౌడెక్కే బాల్ నిన్నే మా చేత కదరా మాట్లాడటం. నీలాగా మేము మాట్లాడలేమనా? నీకే బూతులు వచ్చా? మాకు రావు బూతులు, మేము మాట్లాడలేవా? నీ అయ్యా బూతుల్లో PhD చేశా నేను. మా తాత ఉన్నాడు, పెద్ద ఆయన, ఒక ఆయన మా తాత ఉండేవాడు.
మా తాత బూతులు మాట్లాడితే చిన్నప్పుడు నేను వినేవాడిని బాగా. ఆ బూతులన్నీ నాకు వచ్చు. కొడక స్టార్ట్ చేశానంటే బూతులు నీ వల్ల కాదు. నేనేమో సిటీలో పెరిగే క్లాస్గా పెరగల, పక్క పల్లెటూరులో పెరిగా. పక్కా పల్లెటూరులో పెరిగి వచ్చా. మాట్లాడటం స్టార్ట్ చేస్తే నీకంటే ఎక్కువ మాట్లాడతారా లోఫర్ నా కొడక? నీకంటే ఎక్కువ మాట్లాడతావు. నీకే బూతులు వచ్చు, మాకు రావా? మేము మాట్లాడలేక లౌడ్ ఎక్కబ్బాల్ ఇంకా మాట్లాడు. ఉంది కదా, మాట్లాడు. లౌడ్ ఎక్కబ్బాల్ మాట్లాడరా రారా నా కొడక. దగ్గరకు వచ్చిన అమ్మాయిని గోకుతాడు. ఆరు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఒరే నువ్వే గోకావు కదరా, నువ్వు ఆఫీసులో గోకావంట కదరా, చాలా మంది అమ్మాయిలు గోకావంట కదరా, అక్కడ తరిమితే నువ్వు వచ్చి ఇక్కడ పడ్డావంట కదరా. నువ్వే ఒకరు ఎందుకులే మళ్ళీ పాపం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం? ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రీస్తు గురించో మాట్లాడితే, ఒక అడుక్కుతున్న కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్రాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. అందుకే రా నా కొడక, తాగి మాట్లాడకూడదు. తాగి మాట్లాడితే ఇలాగే మాట్లాడతావు. తాగిపోతు నా కొడక. నీకెవర్రా అసలుగా నిన్ను ప్రశ్న, నీకు పెద్ద పెద్ద ఎలివేషన్స్, నిన్ను పిలిచిన ఆ ఎదవైతే ఎవడైతే ఉన్నాడో, నిన్ను ఎవడైతే పిలిచాడో ముందు వాడిని. ఇలాంటి తాగుబోతున్న కొడుకులు వచ్చి దళితులకి క్రిస్టియన్లకి మీరు మంచి చేస్తారా? మీరు మంచి చేస్తారా నా కొడకల్లారా? మీకే దిక్కు లేదు కదరా. అనవసరంగా దళితుల్ని క్రిస్టియన్స్ ఎందుకురా రాజకీయాలు లాగుతారు? వాళ్ళు పాపం వాళ్ళు పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారా? వాళ్ళ అమాయకులు రా, వాళ్ళు ఎవరు జోలికి పోరురా క్రిస్టియన్స్. వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు మీ రాజకీయ స్వార్థాల కోసం? లోఫర్న పడక. మరి నీకు అసలుకి మతమే లేదంటావు కదా నువ్వు. నాకు మతమే లేదు, నేనే నాస్తికుని అంటావు కదరా. అలాంటప్పుడు నువ్వెందుకు వచ్చావు అక్కడికి? పవన్ కళ్యాణ్ గారు ఉచ్చదాగడానికి వచ్చావా? చంద్రబాబు నాయుడు గారు ఉచ్చదాగడానికి వచ్చావా నువ్వా? వాళ్ళ వచ్చ కోసం వచ్చావు నువ్వా? సరే 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 చెప్తా. నువ్వు కావాలంటే రోజు వెళ్ళి పోస్తారు. ఉచ్చా లేకుంటే ఇంకోటి ఏముంటుంది కదా, నువ్వు మాట్లాడతావు కదా, కొంచెం కలిపి అంటావు కదా. నేను ఆ పదం వాడను కానీ, మరి అంత దరిద్రంగా వాడిన నేను పోత అది కూడా తీసుకొని పో, ప్లేట్లో తీసుకొని పోయి. కానీ రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. లోఫర్న కొడక, అసలు మతాల మధ్య చిచ్చు పెట్టేది నువ్వురా. అసలు ఏ రోజన్నా మతాల గురించి తప్ప దేని గురించైనా మాట్లాడేవరా? మతాలు కులాలు నీ ఛానల్లోకి వెళ్ళి చూడు లోఫర్న కొడక. నీ ఛానల్లోకి వెళ్ళి చూస్తే అన్ని మతాల గురించే, అన్ని కులాల గురించే, వాటి గురించి తప్ప నువ్వు దేని గురించి మాట్లాడు. నువ్వు వాటి గురించే మాట్లాడుతూ నువ్వు రెచ్చగొడుతున్నావు. కులాల మీద, కులాలని మతాలని నువ్వు రెచ్చగొడుతున్నావు. నీ పక్కన ఉన్నాడు వాడు రెచ్చగొడుతున్నాడు కులాలని. ఎందుకురా అమ్మాయికులు క్రిస్టియన్స్ ఎందుకురా బయటకు లాగుతారు, రాజకీయాలు లాగుతారు? ఎందుకురా లాగుతారు నా కొడకల్లారా? వాళ్ళు ఏం చేశారు మిమ్మల్ని? మీ సహాయం క్రిస్టియన్స్కి అవసరంలా, మీ సహాయం క్రిస్టియన్లకు అవసరంలా, మా అస్సలకు అవసరంలా. మీరు వచ్చి వాళ్ళని ఉద్ధరించాల్సిన అవసరంలా. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నీది గడుక్కో. నువ్వు దేనికోసం వచ్చావో, ఎవరు ఉచ్చ కోసం వచ్చారో అవి తాగేసి వెళ్ళిపో. నువ్వు దానికే పనికి వస్తావు. లోఫర్ నా కొడక. నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారదీస్తామని పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, అలాగే తొక్కి నారదీస్తారు కొడక. 2029 గుర్తుగా పెట్టుకోండి. 2029 ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్
మధ్యలో గొడవ అంటాడు. లోఫర్ నా కొడక, ఒరే లోఫర్ నా కొడక, మీరు గొడవలు పెట్టారు. అది పిల్లల మధ్య గొడవే. నీలాంటి లోఫర్ నా కొడుకులు కొంతమంది, ముఖ్యంగా నువ్వు అక్కడికి వెళ్ళి చిన్న పిల్లల చేత నువ్వు మాట్లాడించావు. చిన్న పిల్లలను నువ్వు రెచ్చగొట్టించావు, వాళ్ళ చేత అబద్ధాలు మాట్లాడించావు. నువ్వు కులాల మీద చిచ్చు పెట్టిన ఎద్దవివి, సన్నాసివి, లోఫర్ నా కొడుకువి నువ్వురా నా కొడక. లౌడెక్కే బాల్ మీద బాల్, లౌడెక్కే బాల్. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ నా భాష కూడా రా, నా భాష కూడా మన్నించాలరా మీరా. నువ్వు కూడా మన్నించాలా? ఎందుకంటే నేను కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మాట్లాడుతున్నా, లేకపోతే నేను మాట్లాడను. నువ్వే చెప్పావు కదా, నువ్వే మాట్లాడావు కదా. నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే తప్పేముందిరా చెప్పు? నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే తప్పేముంది? నేను కూడా మాట్లాడతా. నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. నేను కూడా ఈ బూతులు మాట్లాడటం నేర్చుకుంది నీ దగ్గర నుంచే. నువ్వు మాట్లాడితేనే నేను నేర్చుకున్నా, లేకపోతే నేను మాట్లాడమని కాదు. నువ్వు మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నా, లేకపోతే నేను కూడా మాట్లాడను. నాకేం అవసరం? నేను ఎందుకు ఇలాంటి బూతులు మాట్లాడితే చెప్పు? చెప్పు తీసుకొని కొడతా కొరకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొరకల్లారా. ఇది నేనన్నా, పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏంది మేము కూడా అంటాము, రాష్ట్ర ప్రజలు కూడా అంటారు. మతాల మధ్య చిచ్చు పెడితే చెప్పులతో కొడతారు నా కొడకల్లారా. ముఖ్యంగా నిన్ను చెప్పులతో కొడతారు, తరిమి కొడతారు. లోఫర్ నా కొడక, మతాల మధ్య చిచ్చు పెడితే మాట్లాడ నా కొడక. నీ బతుక్కి నీ స్థాయి. நம்ம தமிழ் பசங்களுக்கு கேரள பொண்ணுங்க ரொம்ப பிடிக்கும். అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మళ్ళీ. தமிழ் பொண்ணு ఓకే. మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు, పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు. మొత్తం మాలకు వస్తుంది. పవన్ కళ్యాణ్ నోట్లో ఇప్పుడు ఒక ప్రశ్న, లోఫర్ నా కొడక, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది దళితుల్ని అన్యాయంగా చంపేశారా? ఎంతమంది దళితుల్ని? డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో చంపేసి డోర్ డెలివరీ చేశారు. అప్పుడు నువ్వు నీ నోట్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని పెట్టుకున్నావా? ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలా? ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలా? నీ నోట్లో జగన్మోహన్ రెడ్డి దాన్ని పెట్టుకున్నావా? జగన్మోహన్ రెడ్డి ఈ ప్యాలెస్ పక్కన ఒక మహిళని అత్యాచారం చేసి చంపేస్తే ఆ రోజు నువ్వు మాట్లాడాలా? ఆ రోజు నువ్వు ప్రశ్నించలా? ఎందుకు? ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నావు నువ్వు? ఆ రోజు ఎవరితో పెట్టుకున్నావు నోట్లో? లోఫర్ నా కొడక, అసలుకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల్ని, అలాగే అసలుకి క్రిస్టియన్స్ని, అసలు అంటే మతాలని రెచ్చగొట్టింది వైసీపీ అధికారం. మత రాజకీయాలు చేసింది వైసీపీ. మత రాజకీయాలు చేసింది, కుల రాజకీయాలు చేసింది, ప్రాంతాల రాజకీయాలు చేసింది. ఆ చెయ్యాల్సిన దరిద్రాలన్నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఆ రోజున నీ గొంతు ఎందుకురా పేలలేదు? ఆ రోజు ఎందుకురా నువ్వు మాట్లాడలేదు? ఆ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని పెట్టుకున్నావా? లేకుంటే వైసీపీ కార్యకర్తలు అందరితో పెట్టుకున్నావా? ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఎవరితో పెట్టుకున్నావు నువ్వు? లోఫర్, లౌడెక్క బాల్. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా సార్? కనబడట్లేదే. నువ్వు తాగి కొంపల్లో దొరికితే నీకు పవన్ కళ్యాణ్ గారు ఎట కనపడతాడు చెప్పరా? నీకు ఎలా కనపడతాడు? నువ్వు పవన్ కళ్యాణ్ గారు చూస్తే నువ్వు మామూలుగా చూస్తే కనపడతాడు. నువ్వు పేకాలు లేకపోతే తాగి నువ్వు రోడ్ల మీద లేకుంటే సాని కొంపల్లో దూరితే నీకు పవన్ కళ్యాణ్ గారు ఎలా కనిపిస్తారా? లోఫర్ లపంగి నా కొడక. ఈ రాష్ట్రంలో దారుణమైన వివక్ష జరుగుతుంది. ఒక్క
ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన ఐఎమ్ క్లోజింగ్ మై లైట్స్. ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు పిఠాపురంలో పిల్లల మీద జరిగిన కుల వివక్షతోనే మీ పతనం మొదలయ్యింది. స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లల మీద కుల వివక్ష చూపించిన ఈ దిక్కుమాలిన ప్రభుత్వం గొప్ప కూలుతుంది. కూలుస్తాం. జై 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 భీమ్. నువ్వు పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి ఏమే ఎదవా తెలుసుకో, ఫస్ట్ తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి వల్లే కాల, జగన్మోహన్ రెడ్డి వల్లే కాల. ఆఫ్టర్ నువ్వెంతరా, ఆఫ్టర్ నువ్వెంత? పవన్ కళ్యాణ్ గారు వచ్చదాగే లోఫర్న కొడికి లౌడెక్కే బాలికి నువ్వెంతరా? నువ్వు కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తావా? అసలు నీ స్థాయి ఎంతరా? అసలు నీ స్థాయి ఎంత? అసలు నీ స్థాయి ఎంత? నీ బతుకెంత? 4 బిస్కెట్లు పడేస్తే నువ్వు కుక్క పోయినట్టు, కుక్క పిల్ల పోయినట్టు వెనకేత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బూట్లు కసా 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 నాకేస్తావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నువ్వు కూలుస్తావా? ఆశకి అద్దం ఉండాలి, సిగ్గుండాలి. ఏమే ఆశకి అద్దం ఉండాలి, లేకుంటే సిగ్గుండా ఉండాలి. లోపన్న కూడా కానీ నీకు లౌడెక్కబాల్ మళ్ళీ చెప్తున్నా విను. అరే లౌడెక్కబాల్ నీకే చెప్తున్నా. ఇలాంటి భాష, ఇలాంటి మాట్లాడమంటే 100 మాట్లాడతావురా, 100 మాట్లాడతాం. చాలా గట్టిగా మాట్లాడతా, చాలా గట్టిగా. నేను మాట్లాడకూడదు, ఇలాంటి భాష మాట్లాడకూడదు, ఇలా తిట్టకూడదు అనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు అసలుకి మాట్లాడటం ఆపేశా. నాకు బూతులు రాక కాదు, నీలాగా మాట్లాడటం నాకు తెలియక కాదు. నీకంటే 100 మాట్లాడతా, నీకంటే 1,00,000 మాట్లాడతా. నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తే, నేను తినడం స్టార్ట్ చేస్తే అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పెట్టుకున్నారా అని నువ్వు బాధపడతావు. అలా తింటా, నేను అలా తిడతా. కాకపోతే నేను కొద్దిగా పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా విమర్శించాలి అని నేను కామ్గానే ఉన్నా. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఇలాంటి భాష, ఇప్పుడు మాట్లాడిన నా భాష ఏదైతే ఉందో ఏ రోజు కూడా నేను మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. నువ్వు గనక ఇదే భాష, ఇదే విధంగా నువ్వు కానీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మేము కూడా స్టార్ట్ చేస్తా, నేను కూడా మాట్లాడతా. గుర్తుపెట్టుకో, ఇలాంటి లుచ్చా లఫంగి మాటలు మాట్లాడుకో బాకు. నీకు 4 మెతుకులు కావాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలి. కాబట్టి ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి వెళ్ళి పోపించుకొని తాగు, సరేనా? గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.